హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్లో అయితే అందరూ కూడా ఎవ్వరూ తగ్గలేదు, ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టారు. ఇలాంటి ఎపిసోడ్లు ముందు ముందు చాలా చూడబోతున్నాం. అయితే మెయిన్ సిరి, సన్నీ వీళ్ళకి సంబంధించిన హైలైట్స్ చెప్పొచ్చు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, అట్లాగే విశ్వ, రవి, అలాగే శ్రీరామ్ చంద్ర, కాజల్ ఇవన్నీ కూడా హైలైట్స్ కనుక నేను క్లియర్ కట్గా ప్రతి పాయింట్ ఎక్కడ ఎవరిది తప్పు, ఎవరు ఎట్లా గేమ్ స్ట్రాటజీస్ అప్లై చేశారు, ఎవరిని బ్లేమ్ చేశారు, ఇంత సీరియస్ టాస్క్లో కూడా ప్రాంక్స్ ఎవరు చేశారు అనేది కూడా చాలా క్లియర్ కట్గా చెబుతా. ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఇవి. ఎమోషన్స్ కూడా చాలా పండాయి, అందులో డ్రామా కూడా మిక్స్ అయ్యి ఉంది. అదన్నీ కూడా క్లియర్గా చెబుతా. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కనుక ప్రతి పాయింట్ టు పాయింట్ చూడండి. డ్యూరేషన్ కూడా వీలైనంత తక్కువలోనే చెప్పడానికి ట్రై చేస్తా, కానీ టాపిక్స్ అయితే ప్రతిదీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని చెప్తా. స్టార్టింగ్ ఈ నామినేషన్ తర్వాత ఘట్టం అయిపోయిన తర్వాత రవి ఈ మాస్టర్ నటరాజ్ మాస్టర్ డిస్కషన్ ఉంటుంది కదా, ఎందుకు అన్నీ ఊహించుకుంటున్నారు మాస్టర్ అని చెప్పేసి అంటే ఆయన కూడా ఏమంటాడంటే నాకు అన్నీ తెలుసు అంటాడు. అనేటప్పుడు మళ్ళీ గుంట నాకు వచ్చింది, 7గురిని నామినేట్ చేయించింది, టార్గెట్ చేసింది ఇవన్నీ అనేటప్పుడు ఇంకెవరు రవి తప్ప అనే మాదిరిగా ఆయన ఇంటర్నల్ ఫీలింగ్ ఉంది. ఇక్కడ నటరాజ్ మాస్టర్ చాలా డిప్లొమాటిక్గా సమాధానం చెప్పాడు. ఆయనకి ఇప్పుడు మిగతా హౌస్మేట్స్ అందరితో చూసుకుంటే రవిని ఉద్దేశించి అన్నాడని నాకు కూడా అనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో రవి వచ్చి నేరుగా అడిగేటప్పుడు డైరెక్ట్గా చెప్పవచ్చు కదా, మళ్ళీ ముసుగులో గుద్దులాట ఎందుకు, డిప్లొమాటిక్ ఎందుకు సమాధానం చెప్పడం అనేది నాకు అనిపించింది. అట్లాగే లాస్ట్లో మళ్ళీ సన్నీ నటరాజ్ మాస్టర్ కూడా మాట్లాడుకునేటప్పుడు సన్నీ వచ్చి మాస్టర్ నేనైతే చేయట్లేదు కదా, మీరు అనే దాన్ని బట్టి నాకు కూడా అర్థమైంది, నన్ను ఉద్దేశించి మీరు అనలేదని. మరి ఎవరిని అయినప్పుడు మళ్ళీ అక్కడ హింట్ ఇచ్చిన దాన్ని బట్టి సన్నీ కూడా అర్థమైంది మాస్టర్ అని. అప్పుడు మళ్ళీ మాస్టర్ ఏమంటాడంటే గుమ్మడికాయలు దొంగ అంటే పుచ్చకాయలు దొంగ అంటే అది సామెత చెప్తారు కదా, నాకు సామెత ఫ్లోలో గుర్తు రావట్లే. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నాడు. బట్ ఆ సన్నీకి ఇచ్చిన క్లారిటీ రవి కూడా ఇచ్చుకుంటే ఆయన గత వారం నుంచి కూడా ఫీల్ అవుతున్నాడు. ఈ క్లాష్కి ఫుల్ స్టెప్ పడేదేమో అనిపించింది మరి నాకు. బట్ ఇంకా ఆ డిప్లొమాటిక్తో కొనసాగిస్తున్నాడు అనిపించింది. ఇక తర్వాత లోబో మానస్ డిస్కషన్ చూస్తే అన్న నువ్వు ఎందుకు అలా సీరియస్ అయిపోయావు అన్న, నేను అంత సీరియస్ అవుతావు అనుకోలే, నాకు అసలు కారణం అక్కడ పెద్దగా ఏముంటుంది, నేను సైకిల్ టాస్క్ నాకు ఇంపార్టెంట్, కెప్టెన్సీ టాస్క్ కనుక, బట్ నువ్వు అక్కడ వచ్చి ఆయిల్ పోసావు కదా, అది నేను మరి నాకు ఆయిల్ పోసావు, నాకు అంతకు మించిన ఆప్షన్ ఏముంటుందంటే అరే భయ్ నేను అట్లా చేయలేదురా, వాంటెడ్లీ చేయలేదా అంటాడు. బట్ అక్కడ లోబో నేను మళ్ళీ చూసా కూడా, ఈ సీన్ బ్యాక్కి వెళ్ళి హాట్స్టార్లో కూడా చెక్ చేసా, లోబో ఒక ఆటలో ఆగతాయితనం అంటే పర్టికులర్గా మానస్ని టార్గెట్ చేసి ఓడించేద్దామనే ఉద్దేశం లేకుండా ఆయిల్ అయితే మాత్రం పోసాడు. అది క్యాప్ ఊడిపోయింది పొరపాటున ఇలా బాటిల్ లాక్కునేటప్పుడు అన్నాడు, కానీ అట్ట కాదు, ఆయన అయితే మొత్తానికి ఆయిల్ అయితే పోసాడు. దాంతో నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు, అర్థం చేసుకున్నావు అంటాడు. మాట్లేదు నువ్వు నన్ను టార్గెట్ చేసావు అంటూ లోబో అంటాడు. బట్ లోబో చేయాలని చేయకపోయినా చేయడం అయితే చేశాడు, ఆయన డిస్టర్బ్ అయితే అయింది ఆయన గేమ్. సో అది నాకు బెస్ట్ ఆప్షను, నామినేషన్కి అంతకంటే ఆప్షన్ ఏంటనేది మానస్ మళ్ళీ చాలా సున్నితంగా అతని స్టైల్లో అయితే చెప్పాడు. ఇక తర్వాత శ్వేత, ప్రియాంక సింగ్ నేను వేరే ప్రపంచంలో ఉంటాను, ప్రియాంక సింగ్తో అంటది కదా శ్వేత, హౌస్లో నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను అంటారు. ఇక్కడ లోబో డబుల్ స్టాండర్డ్స్ అంటది ఆవిడ. అంటూనే ఉమాగారు ఆ లాంగ్వేజ్ ఏంటి, ఎలా వస్తుంది అలాంటి భాష ఒక ఇండస్ట్రీలో ఉండేటప్పుడు, ఒక ఆర్టిస్ట్ అయ్యేటప్పుడు అంటారు. అయితే ఈ మాట ఉమాదేవి అనేది 100% తప్పే. ఓవర్ ఫ్లోలో అయినా, టెంపర్ అయినా, హైపర్ అయినా అది సెల్ఫ్ కంట్రోల్ అనేది అక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఎమోషనల్ ఫీల్ అయిపోయాను, నన్ను హర్ట్ చేశారు, ఇంక ఎన్ని 100 చెప్పినా నడవదు ఆ ఒక మాట అనకూడని మాట అన్నాక. అయితే ఆ మాటని తప్పు పట్టే అర్హత ఇక్కడ శ్వేతకు తప్ప మిగతా హౌస్మేట్స్ అందరికీ ఉందనేది నా ఫీలింగ్. ఎందుకంటే శ్వేత కూడా అక్కడేం తక్కువ దీనిలో వాళ్ళని హమీదే మీద రూడ్గా వెళ్ళి కొట్టడం కానీ, లోబో విషయంలో కానీ ఆవిడ కూడా మాటలు జారేస్తారు. ఇంకొక ప్రధానంగా ఏంటంటే ఆవిడ ఏం మాటలు జారారంటే అక్కడ వాళ్ళిద్దరూ కళ్ళల్లోకి పోయే ప్రమాదం ఉంది, కళ్ళు పోతే ఏమైనా భయపడుతూ ఆ బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కూడా సారీ చెప్పాలి కదన్నప్పుడు మామూలుగా సారీ చెప్పింది, కానీ బాటమ్ టు హార్ట్ అని చెప్పేసి పోతే పోనీ చేస్తే చావని వాళ్ళు చేస్తే చావని అన్నట్టు మాదిరిగా సారీ లేదు పాడు లేదు అన్నట్టు రియాక్ట్ అవ్వడం. సరే ఎమోషన్లోనో, కోపంలోనో, ద్వేషంలోనో ఏదో రియాక్ట్ అయిపోయింది, బరస్ట్ అయిపోయింది. పైగా నేను అన్సీన్ వీడియోలో కూడా చెప్పా, సరయు వెళ్తూ అంత బరస్ట్ అవ్వకుండా ఉండాల్సింది అని ఈవిడే చెప్పింది. అట్లాంటి ఈవిడ ఎట్లా అంత బరస్ట్ అయిపోయిందో అర్థం కాలే. అవుట్ బరస్ట్ అయిపోయిందంటూ సరే అట్ట కాకుండా ఉండాల్సిన ఆవిడ ఈవిడ బరస్ట్ అయిపోయింది. సరే అయిందేది అయిపోయింది. తర్వాత నువ్వు సరే అండి ఎమోషన్లో అనేసి అని చెప్పకుండా చేస్తే చావని నేను సారీ చెప్పను, సారీ మిస్టేక్ లేదు పాడు లేదు అన్నట్టు రియాక్ట్ అవ్వడం కూడా రాంగ్ అనిపించింది. సో ఆ నేపథ్యంలోనే ఉమాగారి మాట నేను సమర్థించట్లా. బట్ ఇక్కడ శ్వేత దాన్ని ఆవిడ్ని అట్లా అనేటప్పుడు దాన్ని ఆ మాటని ఎట్లా మళ్ళీ ఈవిడ సమర్థించుకుంటారు అనేది నా పాయింట్. ఇక తర్వాత రవి, సిరి నటరాజ్ మాస్టర్ గురించి అయితే ఆయన మీ మీద గతంలో రెస్పెక్ట్ ఉండేదని చెప్పిన వినరు, గుంట నక్కలాగా అన్నారు కదా, కథ చెప్పరికి వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు కదా, బటర్ఫ్లైలో ఉంటారు, వెహికల్ నవ్వుతారు, నాకు నచ్చలేదని. అయితే నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ప్రియా గారు కానీ, సిరి కానీ, రవి వీళ్ళు అనుకుంటున్న దాన్ని బట్టి చూస్తే నటరాజ్ మాస్టర్ కూడా లేని శత్రువుని ఎక్కువగా ఊహించుకుంటున్నాడేమో. అంటే స్ట్రాటజీస్ ఉంటాయి, గేమ్ ఆడతారు, అండర్ ప్లే ఉంటుంది, అందరూ బయట పడే విధంగా ఆడరు, తెర వెనుక చేయాల్సినవన్నీ చేస్తారు, గోతులు దవ్వుతారు, అన్నీ ఉంటాయి. కాకపోతే నటరాజ్ మాస్టర్
ఎక్కువగా ఊహించుకుంటున్నాడేమో అని నాకు అనిపించింది వీళ్ళని బట్టి చూస్తే. ఇక తర్వాత ఈ ఫోన్ డిస్టర్బ్ శ్రీరాము జెస్సీ డిస్కషన్ చూస్తే నామినేషన్ ఎందుకు వేసావంటే గత వారం చెప్పావు కదా నా బాండింగ్ పెరగట్లేదు కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పావు. సో ఇప్పుడు అది చేశానంటే ఎందుకు చెప్పినప్పుడు చెప్పకపోతే మళ్ళీ చేస్తానంటే ఇక జెస్సీ తన రీజన్ అయితే తను చెప్పేశాడు. ఇంక తర్వాత ప్రియా ఉమాదేవి ఈ సెకండ్ వీక్ కూడా చెత్త రీజన్సే, పెద్ద లాజిక్స్ ఏం లేవు, అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు కరెక్ట్. అది ఈసారి కూడా మామూలు చపాతి అట్టు రొట్టె అనేది చిన్న చిన్న సిల్లీ రీజన్స్ తప్ప పెద్ద చెప్పుకోదగ్గ కారణాలు అయితే లేవనిపించింది. ఇక నెక్స్ట్ రవి లహరి లోబో వీళ్ళ గురించి అయితే బాగా యాటిట్యూడ్తో మాట్లాడంటే నేను కూడా అది నేను చెప్పా, లోబో ఖచ్చితంగా అక్కడ యాటిట్యూడ్ చూపించాడు. టాలీవుడ్ హీరోలు తెలుసు, బాలీవుడ్ హీరోలు తెలుసు అనే మాదిరిగా ఇదైతే అనిపించింది. ఇక తర్వాత మళ్ళీ ఇంకేంటంటే రవి ఇక్కడ నేను లోబో మంచి కోసమే చెబుతున్నాను, అట్లా కాదురే ఇట్లా కాదురని చెబుతున్నాను, బట్ వాడే అక్కడికి వచ్చేసరికి ఏమో టైం చూసి నన్నే నామినేట్ చేసేస్తున్నాడు, వాడు యాటిట్యూడ్ మార్చుకోవాలి, అలా ఆడాలి ఇలా ఆడాలని చెప్తున్నాడంటే లోబోని దత్తత తీసుకున్నాడేమో రవి అనిపించింది. ఆయన మంచే కాదు, ఆయన చెడు కూడా ఈయన బాధ్యత తీసుకొని ఆయనకి తోచిన వేలో ఆయన ఆట ఆడుతున్నాడు. ఈయన అంత తప్పించిపోకర్లా, నేను ఆయన మంచిగా కోరుతున్నాడు, నన్ను అపార్థం చేసుకుంటున్నాడు, నన్ను నామినేట్ చేసేస్తున్నాడు, అవన్నీ అవసరం లేక ఈయన గేమ్ ఈయన ఆడుకుని ఆయన గేమ్ ఆయన ఆడుకుంటే బెటర్ ఏమనిపించింది. అయితే నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ప్రతిసారి రవి అంటాడంటే ఎవరినో చేస్తారనుకుంటే తిరిగి నాకే చేస్తున్నాడు, ఎవరినో చేస్తాను అన్నట్టు అనిపించేదానికి ఆయన చెప్తాడు. అట్లాగే సిరి కూడా అంటుంది అక్కడ నామినేషన్ టైం అప్పుడు కూడా చెప్పు ఎవరిని చేయాలంటే ఒక ఆల్రెడీ ఒక డెసిషన్ అనేది ఉండదేమో, అప్పటికప్పుడు వచ్చి పెద్ద కారణాలు కూడా వెతుక్కోడేమో, అక్కడికక్కడికి వచ్చి అప్పటికప్పుడు చెప్పేస్తాడేమో పక్క వాళ్ళని బట్టి అని అనిపించింది వీళ్ళ డిస్కషన్ చూస్తే. ఇక్కడ మళ్ళీ మనం గమనించి ఉంటారు మీరు కూడా, మానస్ కూడా దగ్గర అంటాడు లోబోకి కూడా అంత ఆలోచన ఉండదు, అప్పటికప్పుడు చెప్పేస్తారంటే అది సీరియస్ ఉండదని, అది కూడా కరెక్ట్ అనిపించింది ఇక్కడ దీన్ని బట్టి చూస్తే. ఎవరు దొరక్క మరెందుకు ఎటు పాత మిత్రుడు కదా తనని ఫ్రెండ్లీగా నామినేట్ చేస్తున్నాడేమో. అలాగే ఆ ఫ్రెండ్షిప్ కొద్ది అంటే ఇతనికి ఫ్రెండ్షిప్ ఉన్నదంటే నామినేట్ చేసేస్తానేమో. నా ఫ్రెండ్ అంటూనే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి మరి మరొక ఫ్రెండ్ అని శ్వేతను కూడా ఎంచుకున్నాడేమో అనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఈ ఫ్రెండ్ని ఎంచుకొని నామినేట్ చేసిన దానికి రవి ఎట్లా చెప్పాడు, అక్కడ ఆవిడైతే శ్వేతని ఎంచుకున్నందుకు భారీ మూల్యమే చెల్లించాడు. ఇంకా దీని తర్వాత చెప్పుకోవాల్సిన హైలైట్స్ ఏంటంటే ఈ నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ కూడా సేమ్ డిస్కషన్స్ ఇవే చర్చలు నడిచి రోబో వేసులు వేసుకుంటుంటే అప్పుడే వచ్చిన ప్రియాంక ఎలా వేస్తామని అడగడం సరదాగా అనిపింది. అయితే లోబో LOBO అంటే లోబో అని ఒక అర్థం చెప్పాడు, స్పెల్లింగ్ చెప్పాడు కదా, మళ్ళీ ఇక్కడ కూడా అది అనిపించింది. షటప్ అంటే షటపైకి ఎత్తాలని ఒక కొత్త డిక్షనరీ అయితే చూపించాడు, కొత్త అర్థం అయితే. గతంలో అయితే ఈ షటప్ అనే పదం మీద ప్రియాంకకి ఉమాదేవికి అయితే పెద్ద యుద్ధం అయిపోయింది. షటప్ డైలాగ్ ఆఫ్ ది వార్ అయిపోయింది, డైలాగ్ ఆఫ్ ది డే అయిపోయింది. అట్లాంటిది ఇక్కడ తీసుకునే విధానాన్ని బట్టి ఒక పదాన్ని అంటే అక్కడ టెంపో ఉంటుంది, ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. అక్కడ వాళ్ళు సీరియస్గా యుద్ధం అయిపోయింది, బీభత్సం అయిపోయింది. ఇక్కడ లోబో దాన్ని ఫుల్ కామెడీ చేశాడు తన స్టైల్లో. అలాగే అక్కడ ఒక పదాన్ని ఎలా వాడితే ఎన్ని అర్థాలు వస్తాయంటే అక్కడ ఆవిడ నేను తిరిగి వచ్చేసా అనేదానికి, లేదు విజిట్ చేసి వచ్చానేదానికి, లేదు చూసి వచ్చానేదానికి, అంటే అర్థాలు ఎలా మారిపోతాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తిరిగి వచ్చా అనేసి ఫస్ట్ ప్రియాంక అన్నాం, తర్వాత విజిట్ చేసే వచ్చానంటే అర్థం మారిపోతుందని చెప్పడం, అట్లాగే మళ్ళీ ఈవిడ కూడా చెప్పడం అనిపించింది. ఇక తర్వాత కాజల్ అడుగుతుంది లోబో ఏదో అన్నాడు కదా అని చెప్పి అంటే లోబో ఏదో బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు అంటూ శ్వేత గురించి అన్నా కదంటూ అక్కడ ఏమీ లేదని చెప్పేసి లోబో నాకేముంటుంది అంటూ అంటే సరదాగా అని ఉంటాడు. ఇక్కడ శ్వేత నామినేషన్ సందర్భం లేదని ఉంటుందని సరదాగా అని ఉంటాడు తప్ప పెద్దగా అంత బ్యాక్ బిచ్చింగ్ మనకేం కనిపించట్లా. ఒకసారి లహరి గురించే తనడు స్మోక్ రూమ్లో ఆ గుర్రమంటది ఏందిరా పిల్ల ఊ అందు ఆందు ఆట ఉండదు పాట ఉండదని. ఈ తర్వాత ఫిజికల్ టాస్క్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రియా గారు కూడా అడుగుతుంది నువ్వు నా గురించి కూడా మాట్లాడమంటే అందంగా ఉన్నావు అని చెప్పాను, కాంప్లిమెంట్ ఇచ్చానని చెప్పేసి మొత్తానికి కంప్లీట్గా లైట్ వేలో వెళ్తాను లోబో అనిపించింది. చెప్పినట్టుగా పెద్దగా స్ట్రాటజీలు బ్యాక్ బిచ్చింగ్లు ఉండవు అనిపించింది. ఇక తర్వాత అసలు మసాలా మనం ప్రోమో చూసినప్పటి నుంచి ఆతృతగా ఎదురు చూసిన మసాలా పంతం నీదా నాదా ఆరంభమైంది కదా. ఇక్కడ నిజంగా పంతం నీదా నాదా అనేందుకు ప్రతి కంటెస్టెంట్ కూడా ప్రాణం పెట్టి ఆడారు. ఈ గ్రూపు ఆ కంటెస్టెంట్ ఈ కంటెస్టెంట్ కాదు. ఇది ఎందుకు మరి ఆడరా అని ఇంత ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముందంటే చెప్పాలి. ఎందుకంటే గత సీజన్లో మనం 3లో చూసాం, సీజన్ 4లో చూసాం. ఆడరు, కూర్చుంటాడు, అలాగా సోఫాలో ఉంటాడు, అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడని చాలామంది కంటెస్టెంట్ల మీద ఎలిగేషన్స్ గట్టిగా వచ్చాయి, ఏమీ ఆర్డర్ అని చెప్పి. సో అలాంటి నేపథ్యంలో అదే కారణాన్ని చెప్పి నామినేట్ చేసేవారు. ఈసారి ఈ టాస్క్ పరంగా అయితే ఆడరు పలానా కంటెస్టెంట్ అనే టాపిక్ కానీ అది సీరియస్ సబ్జెక్ట్ అయితే కాదు అనిపించింది.
ఉండదు కూడా అనిపించింది. ఈ టాస్క్ చూసాక భవిష్యత్తులో కూడా మనం అలాంటి సిచ్యువేషన్ అయితే చూడడం అనిపించింది. అట్లాగే ఈ గెలిచిన టీం నుంచి బెస్ట్ ప్లేయర్స్ కెప్టెన్సీకి పోటీ పడతారు కనుక అందరూ ప్రాణం పెట్టేశారు అనిపించింది. రెండు టీంలు బాహి ఎవరు తగ్గలే, బాలాల దేవ బాహుబలి మాదిరిగా రెండు సైన్యాలు కూడా గట్టిగానే ఫైట్ చేశాయి. అయితే ఇక్కడ కాజల్ ఉమెన్ కార్డు వద్దు అని శ్రీరామ్ అంటాడు, ఎవరో తీయలేదని రవి అంటాడు కదా. వాస్తవానికి అక్కడ కాజల్ దగ్గర ఆ పిల్లోస్ అవి తీసుకునేదానికి ఈయన వెళ్ళేటప్పుడు వద్దు 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 తీసుకోవద్దు లాక్కోవద్దు అన్న మాదిరిగా అన్నాను తప్ప అక్కడ కాజల్ పాపం నిజంగానే ఉమెన్ కార్డు తీయలే. కాకపోతే శ్రీరామ్కి ఒక భయం ఉండిపోయినట్టుంది ఇంటర్నల్గా. ఈవిడ బాగా షోలన్నీ చూసి వచ్చారు కదా, మళ్ళీ ఎక్కడైనా గతంలో కూడా అది ఏంటిది వంటగదిలో ఇష్యూ అయింది కదా, అది సెక్సిజం చేయొద్దు, మేలు ఫీమేల్ జెండర్ టాపిక్ తేవద్దని అది లోపల అతనికి ఉండిపోయినట్టుంది. కాజల విషయంలో కాస్త అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలనే భయంతోనే వద్దు వద్దు అనేదాన్ని ఎట్లా అనుకున్నాడేమో అనిపించింది నాకు ఇక్కడ. మళ్ళీ అట్లాగే లాస్ట్లో కూడా మనం చూసుకుంటే శ్రీరామే మళ్ళీ ఆవిడ టార్గెట్ చేశాడు, ఎందుకంటే నీకెందుకు నువ్వెందుకు మాట్లాడుతావు అన్న మాదిరిగా. అలాగే మానస్ వచ్చి టీం లీడర్ కదా, ఆయన మాట్లాడాలి అన్నప్పుడు కూడా మరి వీళ్ళ టీం లీడర్ కూడా వచ్చి మాట్లాడాలి కదా, మరి సిరి అన్నింటికి ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడడం, ఆర్గ్యుమెంట్ చేయడం అనేది కూడా అయితే మొత్తానికి శ్రీరామ్ మిగతా కంటెస్టెంట్స్ అందరితో పోల్చుకుంటే కాజల విషయంలో చాలా అలర్ట్గా ఉంటాడు అనేది నాకు అనిపించింది. ప్రతి మాట కానీ తూచు కానీ అయితే అలర్ట్గా ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన చెప్పే విధానం అగ్రెసివ్ అయిపోతుంది, కాజల మీద అటాక్ మోడ్లో వెళ్ళిపోతున్నాడు. పైగా ఆ నాగార్జున గారు వచ్చి ఇన్స్టాలో వంటలక్క బిగ్ బాస్ ఇంట్లో వంటలక్క కాదా అని అడిగినప్పటి నుంచి అమ్మయ్య మంచి అస్త్రం దొరికిందనే మాదిరిగా కదా ఆయన పట్టుకుని ఇక ఆయన ఆ మోడ్లో వెళ్ళిపోతున్నాడేమో కాజల విషయంలో అని అయితే నాకు అనిపించింది. ఇంకా తర్వాత ఇంకొక ప్రధానమైన చెప్పుకోవాల్సింది సిరి ఇక్కడ కూడా ప్రాంక్ చేసేసింది. టీషర్ట్లో ఏమి ఈ పాయింట్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మీరు కావాల్సితే చెక్ చేయండి. ఈ పాయింట్ నేను మళ్ళీ నాకు కూడా ఫస్ట్ మళ్ళీ చూసా. ఎంత సీరియస్ టాస్క్లో కూడా ఆమె ప్రాంక్ చేసేసింది, ప్రాంక్ కాల్ మాదిరిగా ప్రాంక్ వీడియో చేసేసింది. ఒక డమ్మీ క్లాత్ని తెచ్చి లోపల పెట్టుకొని దాంతో ఏకంగా సన్నీని అయితే ఫుట్బాల్ ఆడుకుందనే చెప్పొచ్చు. అక్కడ ఏం చేస్తారంటే టీషర్ట్లు ఏం లేకుండా ఆ డమ్మీ క్లాతే పెట్టేసి వచ్చి హడావిడి చేస్తే సన్నీ కూడా వచ్చి ఇలా పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. శ్వేతారండి లేకపోతే ఇంకొక రండి వాళ్ళ టీం మెంబర్స్ని అయితే కేకేస్తూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు తప్ప ఈమెని సిరిని అయితే ఇచ్చేయలే. బట్ లోపల చేయి పెట్టి మాత్రం తీయలే. అప్పుడు శ్వేత వీళ్ళు వచ్చాక అప్పుడు మళ్ళీ ఆమె చేయి పెట్టి తీసింది. మీరు పర్టికులర్గా చూసింటే శ్వేత వచ్చి ఆ క్లాత్ని అయితే తన చేతితో బయటకు తీసింది తప్ప సన్నీ మాత్రం చేయి పెట్టలే. ఇక్కడ మాత్రం సన్నీది తప్పు లేదు. అయితే సిరి మాత్రం అప్పుడు కూడా మళ్ళీ మీరు గమనించే ఉంటారు, లేస్తూ నవ్వుతూ సరదాగా వెళ్ళింది. అంటే అక్కడ ఫస్ట్ అయితే మాత్రం ఆవిడ ఫేస్లో స్మైల్ అయితే కనిపించింది. అలా ఎందుకు చేయడం, బాడీ లోపల ఇక్కడ శ్వేత ఏమంటే ఫస్ట్ అది తీసుకునేటప్పుడు అయితే మాత్రం పెద్దగా నవ్వుకుంటూ అంటే వికటాటహాసం చేసినట్టుగా అరే ఫూల్ అనే మాదిరిగా ఒక నవ్వుకుంటూ మోసం చేశాను, బఫూన్ అయిపోయి కామెడీ చేశాను అనే మాదిరిగా చూసావా, ఏప్రిల్ ఫూల్ చేశాను అనే మాదిరిగా నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళింది. తర్వాత మాత్రం హడావిడి చేసేసింది, నువ్వు టీషర్ట్లో పెట్టావు అని చెప్పేసి అలా ఖుషి సినిమాలో నడుము చూసావు అనే మాదిరిగా టీషర్ట్లో పెట్టావు అంటే హడావిడి చేసింది, సీరియస్ చేసింది, సీన్ అయితే సీరియస్ చేసింది. తనే ప్రాంక్లు మొదలుపెట్టి తనే సీరియస్ చేసింది. ఆ సమయంలో షణ్ముఖ్ జస్వంత్ అయితే వచ్చాడు. ఇక్కడ ఆవిడ ఎంత సీరియస్ చేసిందంటే తను డమ్మీ క్లాత్ పెట్టింది. అదే విషయాన్ని శ్వేత తీసినప్పుడు కానీ డమ్మీ క్లాత్ అని చెప్పి నవ్వేసినా బాగుండు, అరే నన్ను ఎంత మజాక్ చేసావా, నన్ను ఫూల్ చేసావా, ఆడుకున్నావు అన్నట్టు సన్నీ కూడా లైట్ తీసుకునేవాడు. లేదా తనన్న తర్వాత చెప్పకుండా మొత్తానికి డ్రామాని కంటిన్యూ చేసి హైప్ క్రియేట్ చేసింది. ఆ సమయంలో షణ్ముఖ్ జస్వంత్ అక్కడికి ఎంటర్ అయ్యాడు. వాస్తవానికి ఇక్కడ ఆయనకు చూడకుండా కానీ ఆ సిరి చెప్పిన దాన్ని బట్టి ఎందుకు అలా చేయడం, బాడీ లోపల పెట్టడం, ముట్టుకోవడం, ఎందుకు అలా పట్టుకోవడం తప్పు కదా, ఎథిక్స్ ఉంటాయి కదా, మినిమం ఎథిక్స్ ఉంటాయి కదా అన్నది. అప్పుడు శ్వేత అంటుంది మళ్ళీ ఇంటెన్షన్గా కాదు అక్కడ పెట్టలేదని చెప్పేసి. ఇక్కడ విశ్వ కూడా లేడీస్ లోపల చేయి పెట్టడం ఏంటనైతే లూజ్ టాక్ అయిపోయి ఇక్కడ మళ్ళీ నిన్న కాజల్ అన్నట్టుగా వేగంగా జడ్జి చేసేస్తాడు, వేగంగా ట్రస్ట్ కోల్పోతాడు, నమ్మకాన్ని కోల్పోతాడు అని చెప్పిన మాదిరిగా అక్కడ విశ్వ కూడా తొందరపడ్డాడేమో అనిపించింది. ఎందుకంటే అక్కడ సిరి ఏం చేసింది, సన్నీ ఏం చేశాడని వీళ్ళు చూడాల, ప్రత్యక్షంగా ఆ స్పాట్లో లేరు సన్నీ కానీ విశ్వ కానీ. ఓవరాల్గా చూసుకుంటే సిరిదే తప్పు మొత్తం ఈ సంఘటనలో, క్లాత్ అట్ట పెట్టడం ఆ టాస్క్లో భాగంగా, కానీ అక్కడ ఇచ్చేయడం అనమాట. అయితే ఆవిడ కేవలం వాంటెడ్లీ సన్నీని తప్పుదో పట్టించాలి, ఈ ప్రాంక్ కాల్ మాదిరిగా సీరియస్గా చేయాలన్నట్టు కావాలని చేసింది అనిపించి ఒక 5 minutes వరకు డ్రామా క్రియేట్ చేసింది, ఆ హైప్ కోసం టెంపో కోసం అనిపించింది. లేదంటే ఫస్టే సన్నీ వచ్చినప్పుడు ఎవరు పిచ్చోడ ఎదురా క్లాత్ రా నేనేదో ఇది చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేంటి ఎలా వచ్చి పడిపోయినావు అన్నట్టయితే అయిపోతుంది. సన్నీ కూడా అరే భలే మజాక్ చేసేవే, పిచ్చోడని చేసేవి అన్నట్టు లైట్ అయిపోతున్నాము. కావాలనే ఆ ఇంటెన్షన్ చేసి అటెన్షన్ మొత్తం గ్రాప్ చేయాలని మొత్తానికి హై డ్రామా అయితే క్రియేట్ చేసింది ఇవిడ.
ఆ తర్వాత సిరి హడావిడి ఇంకా మామూలుగా లేదు. నా ప్యాంట్ మీద చేయి పెడితే కొట్టేస్తా అంటే సిరి అతి చేసింది ఇక్కడ. ఇక్కడ ఎవరంటే సిరి హడావిడి ఎక్కడైందంటే నా ప్యాంట్ మీద చేయేస్తే కొట్టేస్తానని నటరాజు మాస్టర్ అనేటప్పుడు కూడా సిరి అది చేసిందా మీ వాడు టీషర్ట్లో నా టీషర్ట్లో చేపెట్టాడు టీషర్ట్లో చేపెట్టాడు పడిపోయి కొట్టేసి లాగేసి రక్కేసి అరుపులు కేకలతో దద్రలు కొట్టేసి చేసింది. మీకు హక్కు లేదు అంటూ. మరి అక్కడ సన్నీ చెప్పిందే కరెక్ట్. అక్కడ టీషర్ట్లో ఫస్ట్ అయితే షణ్ముఖ్ జస్వంత్ విశ్వ వీళ్ళు రాకముందు నవ్వుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ మాస్టర్ మీద చేయి పెట్టేస్తూ పడిపోతూ అట్లా చేస్తూ ప్యాంట్లో చేయి పెట్టేస్తున్నప్పుడు మాస్టర్ వద్దు నా ప్యాంట్లో పెట్టద్దు అన్నప్పుడు మీ వాడు ఎందుకు పెట్టాడు నేను పెట్టకూడదు. మరి ఒకవేళ సిరి పాయింట్ ఆఫ్ వ్యూలోనే టీషర్ట్లో పెట్టడం తప్పు అన్నప్పుడు మరి ఇక్కడ ప్యాంట్లో చేయి పెట్టడం కూడా తప్పే కదా. బట్ కాకుండా మీ వాడు తప్పు చేస్తే ఈవిడ కూడా తప్పు చేస్తారు చేయకూడదు కదా. వాడిని సన్నీని తప్పు అని చెప్పినప్పుడు ఈవిడ కూడా పెట్టకుండా ఉండాలి. మన నటరాజు మాస్టర్ చెబుతున్నా సరే నేను పెడతా అది హక్కు లేదు మీకు అని అయితే ఒక ఆర్గ్యుమెంట్ అయితే రాంగ్ అనిపించింది ఇక్కడ నాకు. తర్వాత ఇక్కడ తర్వాత గార్డెన్ ఏరియాలో ప్రియాంక వచ్చి కూర్చుంటారు కదా. ఎవరు ఆవిడ ప్రియాంక అండ్ ఈయన ఎవరు ప్రియాంక సింగ్ అండ్ సిరి వీళ్ళిద్దరు కూర్చునేటప్పుడు ఆ ప్రియాంక చెప్తుంది నువ్వు అట్లా చేయకుండా ఉండాల్సింది అంత ఇదే కావాలనే ఊరికో నీకు తెలియదు నా లాజిక్ అది నా గేమ్ అదంటే పక్క ప్యూర్లీ 100% ఒక గేమ్ స్ట్రాటజీ అది సిరీది అంతే. కావాలని వాళ్ళు రెచ్చగొట్టడం టార్గెట్ ఆవిడదైతే గేమ్లో టాస్క్లో గెలవాలని కావాలని వాంటెడ్లు చేసింది. ఈ టాస్క్లో ఎలాగైనా గెలవాలని ఆవిడ స్ట్రాటజీ అనేది అర్థమైపోయింది. ఆవిడే చెప్తుంది నేరుగా నా లాజిక్ నీకు అర్థం కావట్లేదు నువ్వు ఊరుకో మన టీము నువ్వు కూడా మన టీమే కనుక నువ్వు మూసుకొని కూర్చో నీకు అర్థం కాకపోతే మూసుకొని జాగ్రత్త కూర్చొని లెక్క ఆవిడ అనిపించింది. ఆ తర్వాత సన్నీలో మళ్ళీ ఇంత ఇష్యూ అయినా కూడా పోనీ ఓకే మళ్ళీ అక్కడ ఒక ఎలిగేషన్ చేసింది సన్నీ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి చెప్పు అంటే బిగ్ బాస్ చూస్తారులే కెమెరాలు చూస్తారులే బిగ్ బాస్ చూస్తారులే కెమెరాలు చూస్తారులే అని చెప్పి ఆయన ఎమోషనల్గా ఆ బ్లాక్ మెయిల్ ద్వారంలోకి వెళ్ళిపోయిందో అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఆ సన్నీ మీద పడిపోయి ఆ తర్వాత మళ్ళీ ఆయన మీద పడడం తర్వాత హమీద వచ్చి పట్టుకోవడం మళ్ళీ అక్కడి నుంచి పారిపోవడం ఇవన్నీ అయితే మళ్ళీ కావాలని చేసిందని తర్వాత మళ్ళీ తర్వాత అంటది కదా ప్యాంట్లో చేయి పెట్టేద్దామా చేసేద్దామా అంటే సిరి అనడం కూడా చూస్తే మరి తప్పనిదే చేసే ఉద్దేశం ఏమో ఉందనిపించింది. షణ్ముఖ్ జస్వంత్ విశ్వ వాళ్ళు ఉండేటప్పుడు కూడా ప్యాంట్లో చేయి పెట్టేద్దాం చేసేద్దామని చెప్పి మరి ఈవిడ స్ట్రాటజీ కాకపోతే గేమ్ ప్లానింగ్ కాకపోతే ఏమంటారు చెప్పండి. ఇక తర్వాత ఈ సన్నీ అక్కడ తర్వాత మళ్ళీ లోబోకి హెల్త్ ఇష్యూ అయినప్పుడు సన్నీ ఏడుస్తాడు కదా అక్కడ వచ్చి ఆ లోబోకి హెల్త్ కదా పర్వాలేదు డాక్టర్ చూసుకున్నాడు అక్కడ సన్నీ ఏడిచింది నాకే అనిపించిందంటే ఈ ఎలిగేషన్ ఇది ఎంత పెద్ద ఇష్యూ అయిందో తెలుసు కదా. ప్రతి సీజన్లో ఇలాంటి టాస్క్ వస్తుంది ఈ మేల్ జెండర్ వస్తుంది తీవ్రంగా వెళ్ళిపోద్ది ఎంత డ్యామేజ్ జరిగిపోద్దని గత సీజన్లో కూడా చూసాం మనం. ప్రతి సీజన్లో ఉంటుంది ఇది కౌశల్ సీజన్ కానీ రాహుల్ సిప్లిగన్ సీజన్ కానీ నెక్స్ట్ మన అభిజిత్ కానీ ఇవన్నింటి విషయంలో. ఈ తర్వాత లోబో రవి అన్నాడంటే వాళ్ళు స్ట్రాటజీ అనడం సరికాదంటే శ్రీరామచంద్ర పరిగెత్తలు ఇవన్నీ చూస్తే ఇక్కడ ఆవిడెవరు లహరి కూడా శ్రీరామచంద్ర పరిగెత్తడం చూసి వాళ్ళ స్ట్రాటజీ అనే లెక్క రవి అనే దానికి ఆర్గ్యుమెంట్ అయ్యింది ఇక్కడ. అయితే ఇక్కడ లోబో కూడా ఒకవైపు కడుపు పట్టుకుని పడిపోతూ ఉంటాడు మరోవైపు లేచి వచ్చి మళ్ళీ ఆడి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ లహరి అంటది కదా ఆ డోర్ లాగపడేసేటప్పుడు బెడ్ మీద వెళ్ళి పడిపోవడం ఉమ్మ వాళ్ళతో ఇలా బోర్లో పడిపోయి ఆడడం టాస్క్ ఆడుతూ ఉన్నాడు మళ్ళీ కడుపు పట్టుకున్నాడు అంటే లహరి అన్నట్టు ఆయన చెప్పింది నిజమేనేమో గేమ్ స్ట్రాటజీ లాగా ఉంది. ఆయన పేరు లోబో తల గేమ్ స్ట్రాటజీ లాగా ఉందని మళ్ళీ అక్కడ ఆవిడ కూడా అదే అంటది. ఇక విశ్వ కూడా చాలా ఎమోషన్ అయిపోయి నేను చెప్పినట్టుగా అంత టక్కని జడ్జిమెంట్ ఇచ్చడం అవన్నీ కూడా లేకుండా ఉంటే బెటర్ ఏమనిపించింది. సో ఇక రేపు కూడా అయితే బీభత్సంగా ఉండబోతుంది ఈ ఎపిసోడ్కి మించి. రేపు మళ్ళీ శ్వేతను మాత్రం మిస్ కావద్దు. శ్వేత రేపు మళ్ళీ ఢీ కొట్టబోతుంది గట్టిగానే గేమ్లో భాగంగా. ఆవిడ మళ్ళీ రేపు ఎట్లా ఆడబోతున్నారు కూడా చూద్దాం. అట్లాగే శ్రీరామచంద్ర సన్నీ మధ్య కూడా వారు గట్టిగానే జరగబోతుంది. ఈ హైలైట్స్ కూడా మీకు వెంటనే అందిస్తా. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మనం చూసుకుంటే కానీ అయితే సిరీదే తప్పు అనిపించింది. మరి మీకేమనిపించింది? కావాలని ట్రిగ్గర్ చేసింది, కావాలని హడావిడి చేసింది, గేమ్ స్ట్రాటజీలో భాగంగా ఇరికించే ప్రయత్నం చేసింది అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఫైనల్గా అయితే అది మరి సిరీ అయితే అనిపించింది. మరి మీకేమనిపించిందో కూడా చెప్పండి.